ఈ దినవాక్య ధ్యానాంశం ఒత్తిడిని జయించాలంటే నీకున్న అనుభవం తక్కువే గాని నీకు వచ్చిన ఉద్యోగం మాత్రం చాలా పెద్దదై ఉండొచ్చు. ఆ ఉద్యోగములో నీ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలంటే నీకు జ్ఞానము, వివేకము కావాలి. మన కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలన్నా, పిల్లలను దేవుని వాక్యానుసారముగా పెంచాలన్నా, మన చదువులో, ఉద్యోగంలో, వ్యాపారములో వర్ధిల్లాలన్నా మనకు జ్ఞానం కావాలి. అయితే ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఎవరు దాన్ని మనకు అనుగ్రహిస్తారు? దేవుని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నాం. మనకు కావలసిన బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు దేవుని చేతిలో ఉన్నాయి. అందుకే ఈ సత్యాన్ని గ్రహించిన సొలొమోను దేవుని దగ్గరకు వెళ్ళి మోకరించి, దేవా, శక్తికి మించిన, వయసుకు మించిన బాధ్యత నాకిచ్చావు. నాకు మీ జ్ఞానం, మీ వివేకం కావాలని ప్రార్థించాడు. ఈరోజు అనేక మంది వారు కలిగి ఉన్న ఒత్తిడిని భరించలేక బీపీ పెంచుకుంటున్నారు. వారు చేయుచున్న పనిలో అపజయం పాలవుతున్నారు. వారికి కారణం, వారికి జ్ఞానం లేదు. జ్ఞానం కావాలని దేవునికి ప్రార్థించటం లేదు. కాబట్టి శక్తికి మించిన ఉద్యోగం లేదా వ్యాపారం నువ్వు కలిగి ఉన్నట్లయితే దానికి మన దేవుని దగ్గర జవాబు ఉంది. ఆయన మహాజ్ఞాని, ఆయన జ్ఞానం శ్రేష్టమైంది. ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా, నేను ఈ ఒత్తిడిని జయించాలంటే నాకు మీ యొక్క జ్ఞానం, వివేకం కావాలి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. దేవుడు సెలవిచ్చాడు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని ప్రకటన మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో చెప్పారు. మీ భారము, మీ చింత యావత్తు నా మీద మోపండి, నేను జవాబు ఇస్తానని దేవుడు అంటున్నాడు. మనం కలిగి ఉన్న భారాన్ని మోయవలసినది మనము కాదు, ఆయనే. ఆ భారాన్ని మోస్తానంటున్నాడు. దేవునికి అప్పగించవలసిన నీ చింతను, నీ బరువును నీవే మోసే ప్రయత్నము చేస్తున్నావు. కాబట్టి నీవు అనేక విషయాలలో టెన్షన్ పడుతున్నావు. ఫలితంగా నీవు చేసే ప్రయత్నాల్లో విఫలమవుతూ, నలిగిపోతూ, కృంగిపోతున్నావు. భారాన్ని మోయేవాడు, నీ కష్టాన్ని పంచుకోగలిగిన వాడు, నీ కన్నీటిని తుడవగలిగిన వాడు, నీకు జ్ఞానాన్ని ఇచ్చి సిరి సంపదలతో నింపగలిగిన వాడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకని ఈరోజే నీ భారానంతటిని ఆయనకు అప్పగించి ప్రశాంతంగా జీవించకూడదు? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.